గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది సార్? వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లే చేంజ్ ఉంటుందండి. వీళ్ళు చిన్న చిన్న విషయాలకి ఘర్షణ పడే పరిస్థితులు వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి వృశ్చికం వారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి వెళ్ళి అష్టమ స్థానంలో శత్రుక్షేత్రంలో కూర్చున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి శని కోణంలో ఉన్నాడు. సో శని కుజులు సహజంగానే కొంత మిస్కమ్యూనికేషన్ని క్రియేట్ చేసే కారకులు అవుతారు. కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు అది ఏదైనా గొడవకి దారితీస్తుందా అనే విషయాన్ని జాగ్రత్త పడాలి. ఓకే, వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది సార్? ఫైనాన్షియల్గా అయితే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పులు ఇవ్వద్దని చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే అప్పులు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2వ అధిపతి 7లో ఉన్నాడు వెళ్ళి, అంటే అక్కడి నుంచి 6లో కూర్చున్నాడు. సో అది చూసుకోవాలి. అండ్ విదేశాల నుంచి రావాల్సిన మనీ ఏదైనా కొంతవరకు స్ట్రక్ అవ్వడము. శుక్రుడు ఎప్పుడైతే 12వ స్థానంలోకి వస్తాడో అప్పటి నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుంది. అంటే 19th నుంచి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందని మనం చెప్పొచ్చు. వీరికి ముఖ్యంగా జాబు అలానే బిజినెస్ రంగాల్లో ఎలా ఉండబోతుంది సార్? జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి చాలా బాగుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బిజినెస్ రంగాల వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే లాభంలో శుక్రకేతువులు కదా, సో ఏదో ఒక స్ట్రక్ అవుతూ ఉంటుంది బిజినెస్ విషయంలో. అది పర్టికులర్గా జాగ్రత్త పడాలి. అందులోని పార్ట్నర్షిప్స్ చేయకూడదు బికాజ్ ఆఫ్ 7th లార్డ్. సో పార్ట్నర్షిప్స్ అనేవి అసలు పనికిరావు వీళ్ళకి. అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో పార్ట్నర్షిప్ ఉంటే కనుక ఇప్పుడుండే ఈ 17 రోజులు కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. 19 రోజులు. ప్రాపర్టీస్ విషయాల్లో అలానే ఎడ్యుకేషన్ రంగంలో ఎలా ఉండబోతుంది సార్? ప్రాపర్టీస్, పూర్వీకుల ఆస్తులు అంటే తాతగారి ఆస్తి వచ్చే యోగం నడుస్తుంది ప్రజెంట్ ధనస్సు వారికి, వృశ్చికం వారికి. ఓకే. అయితే ప్లేస్ మారుతారు. అంటే వీళ్ళకి నడుస్తుంది, ధనస్సు వారికి నడుస్తుంది. బట్ ధనస్సు వారికి ఇంకా ఎక్కువ నడుస్తుంది ప్రాపర్టీ తాతగారిది వచ్చేది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ప్రదేశం మారే యోగం ఉంది ఎక్కువగా, లేదా ఏదైనా ప్రాపర్టీ అమ్మే యోగం ఎక్కువగా ఉంది చెప్పాలంటే. ఓకే. ఎడ్యుకేషన్ రంగంలో ఎలా ఉంది సార్? ఎడ్యుకేషన్లో కూడా కొన్ని కోర్సెస్ మార్చుకుంటారండి. ఇప్పుడు మార్చుకొని దాని పరంగా ముందుకు వెళ్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే 4వ అధిపతి 3లోకి వస్తున్నాడు కదా, సో అది కొంచెం మార్పునిస్తుంది. స్కూల్ మారడం, కాలేజెస్ మారడము, లేకపోతే కోర్సెస్ మార్చడము, ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో వీళ్ళకి. మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ విషయం కనుక చూసుకుంటే మటుకు నేను చెప్పే సలహా ఒకటేనండి. 7వ వెరీ క్లియర్ మనందరికీ, వివాహకారకుడు. ఆయనపై నీచిపడ్డాడు, కేతుతో ఉన్నాడు. సో ఒకటే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామండి, అక్కడ మా అమ్మాయిని చూసారు, మా అబ్బాయిని చూసారు, వెంటనే ఓకే చేసేసారు అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే 11th హౌస్ ఈజ్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు సెట్ అవ్వడం వల్ల ఇబ్బంది వస్తుంది ఇక్కడ వీళ్ళకి. ఓకే. ఏ గ్రహ గోచారంలో ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు అలాంటి దాంట్లో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు, అక్కడ ఓకే చేయకూడదు. నేను ఆలోచించి చెప్తామండి అని చెప్పాలి. పర్టికులర్గా 19వ తేదీ వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకపోవడమే మంచిది. వీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎలా ఉండబోతున్నాయి? 19 తర్వాత ఉన్నాయండి అబ్రాడ్ యోగాలు వీళ్ళకి, ఖచ్చితంగా వెళ్తారు 19 తర్వాత. లేదా సంతానం కోసం వెళ్ళడం, సంతానం మూలంగా వెళ్ళడం, సంతానాన్ని పంపించడం అయినా జరుగుతుంది. పంచమంలో రాహు ఉన్నాడు కదా, అయితే పంచమ రాహు ఉన్నందుకు కాస్త ప్రెగ్నెన్సీ లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు సార్ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏవో లాభాలు ఎక్కువ వస్తాయని కొంతమంది షేర్ మార్కెట్లో కూడా డబ్బులు పెడతారు, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక పరిహారాలు అంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడము, అండ్ శుక్రకేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే కొంతమందికి వారి రాసులు ఏంటి అనేది తెలియదు. గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, మనకి అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారు, అమ్మవారు ఇంత గొప్పదాని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి? సర్వసాధారణంగా శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం. ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు, వాస్తు తెలియదు, జ్యోతిష్యం తెలియదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నాను అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము,
శనివారాలు, శుక్రవారాలు తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళు జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు. ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏమంటే మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు. కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 డేస్ 50 డేస్ తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా మనం. కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలుస్తాయి. దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేదా శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను అనే దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలను. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.